ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉంటే శిష్యులు జనసమూహం విన్నారు. జనసమూహం వెళ్ళిపోయినారు. ఆ తర్వాత శిష్యులు యేసు ప్రభుతో అంటున్నారు, అయ్యా, మీరు చెప్పిన ఉపమానం మాకేమీ అర్థం కాలేదు. మీరు ఎందుకు ఉపమాన రీతిగా చెప్తున్నారు అన్నప్పుడు యేసు ప్రభువారు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడ్డది. కలిగిన వారికే ఇవ్వబడుతుంది, అది సమృద్ధిగా ఇవ్వబడుతుంది. లేనివాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని యేసుప్రభువు వారు చెప్తూ, ఈ ప్రజలు చూస్తారు కానీ గ్రహించరు, వింటారు కానీ వారు ఆ లోతైన విషయాలు గ్రహించి నా వలన స్వస్థత పొందుకోరు. వీరు హృదయం క్రొవ్వింది, వీరు మాట వినరు. మొండి ప్రజలు కదా, కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో వారిని గ్రహించరు కదా. వినేట్టు మట్టుకే వింటారు కానీ దేవుని విషయాలు తెలుసుకోరు. యేసుక్రీస్తుని గురించి లోతుగా తెలుసుకోవడానికి ఇష్టపడరు. దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడరు. కాబట్టి ప్రవక్త అయిన యెషయా చెప్పిన ఆ ప్రవచనం వీరి విషయంలో నెరవేరింది. చూచుచున్న మీ కన్నులు మాత్రము ధన్యములై ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్తూ, అనేక మంది నీతిమంతులు ప్రవక్తలు కూడా ఈ విషయాలు వినాలి, చూడాలని ఆశపడ్డారు కానీ వారికి లేని ధన్యత మీకు దొరికిందని యేసు ప్రభువారు శిష్యులతో చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నేటి దినాల్లో కూడా జనాలు వింటున్నారు, చూస్తున్నారు, ప్రభు చేసే కార్యాలను చూస్తూ ఉన్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దీవెనలు పొందుకుంటున్నారు, మందిరంలో అనేకమైన మేలు పొందుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను వింటూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉన్నారు. కానీ వారు గ్రహించడం లేదు, దేవుని మార్గంలో నడుచుకోవడం లేదు. ఇంకా లోక సంబంధులుగా, తిండిబోతులుగా, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, ఇంకా నానా విధమైన ఆశలు, కోరికలు కలిగి లోకంలోనే జీవిస్తూ, పాపంతో జీవిస్తూ కదండి, శరీర కార్యాలు కలిగి జీవిస్తున్నారే తప్పితే ప్రభు మార్గంలో నడుచుకోవట్లేదు. ప్రభు చెప్పే విషయాలను అర్థం చేసుకోవట్లేదు. యేసు ప్రభు వారిచ్చే ఆ రక్షణను తీసుకోవట్లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు క్రీస్తును నీ హృదయంలో కలిగి ఉన్నావా? బాప్తిజం తీసుకున్నావా? ప్రభు మార్గంలో నడుచుకుంటున్నావా? ఎటు నీ పయనం? ఈరోజు మరణిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావా? ఒక్కసారి గ్రహించాలి కదండి. యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నారు. లోకమంతటికి తీర్చబోతా ఉన్నారు కదండి. వాని క్రియలను బట్టి దేవుడు వానికి జీతం ఇస్తాడు. నీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి క్రీస్తుని హృదయంలో చేర్చుకో, ఆయన మార్గంలో నడుచుకో. నీవు పరలోకానికి వెళ్తావు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. నీ ఇష్టానుసారంగా పాపంలో, శాపంలో జీవిస్తే నరకానికే వెళ్తాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేయండి.